రైట్ బాజీ గారు, ఇప్పుడు ఆ రవికుమార్ ఏడి అని అంటున్నారు. ఇప్పుడు అది కూడా పెద్ద ప్రశ్న అయిపోయింది. మరి వీళ్ళే అనుమానాలు వ్యక్తం చేస్తుంటే ఇది భానుప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, లేదంటే కొంతమంది జనసేన నాయకులు నిజంగానే రవికుమార్ అన్న వ్యక్తి ఏమైపోయాడు, అసలు అతను బతికే ఉన్నాడా లేదా అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో అతని సేఫ్టీ ఒక కన్సర్న్. ఇప్పుడు రెండు అదే భానుప్రకాష్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఒక కీలకమైనటువంటి ఉద్యోగి బయటకు వచ్చి మాట్లాడతాడు అన్నాడు. ఇంకెవరుంటారు, మహా అయితే ఆ రవికుమారే ఉంటాడేమో అని చెప్పేసి ఒకటి వినిపిస్తోంది. రెండోది ఇక్కడ కీలకంగా ఉన్నది, హైకోర్టు అబ్జర్వ్ చేసింది సెక్షన్ 381 కింద నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి లోక్ అదాలత్లో అసలు రాజీ కుదర్చడమే ఇల్లీగల్ అని చెప్పేసి క్యాన్సిల్ చేయడం. రెండోది భూమన కరుణాకర్ రెడ్డి గారి పాత్ర, ఎందుకంటే ఆయన పేరుని డైరెక్ట్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి. భానుప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడేం కొత్తగా చేయటం లేదు. ఆయన కూటమి అధికారంలోకి రాకముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఈ రకమైనటువంటి పర్టికులర్గా పరకామణి వ్యవహారంలో అతను మొదటి నుంచి కూడా ఆయన వాయిస్ అవుట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిజంగానే ఒక ప్రైవేట్ డీల్ లాగా కుదుర్చుకున్నప్పుడు ఒక సామాన్య పరకామణి ఉద్యోగి 40 కోట్ల రూపాయలు రికవరీ చేశాడంటే, సార్ అసలు 40 కోట్ల రూపాయలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అతను ఆ రకంగా సైడ్ చేసాడు అనుకోవాలి. రెండు, అతను ఒక్కడే ఉన్నాడా, ఎంతమంది ఉన్నారు అక్కడ? 40 కోట్లు రికవరీ చేశారంటే మరి టీటీడీకి 40 కోట్లు, మరి డీల్ కుదిర్చిన వాళ్ళకి ఎంత వెళ్ళి ఉంటుంది అనే ఒక సహజమైనటువంటి సందేహాలు లేవనెత్తుతోంది కదా ఇక్కడ. ఈ పరిస్థితుల్లో భూమన గారు నాకు సంబంధం లేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ క్లియర్గా డేట్స్తో సహా ఉన్నప్పుడు చైర్మన్కి తెలియకుండా ఆగస్టులో ఆయన చైర్మన్గా టేకప్ చేసిన తర్వాత సెప్టెంబర్లో లోక్ అదాలత్లో ఈ ఒప్పందం కుదుర్చుకొని సెటిల్మెంట్ చేసుకుంటాం అనేది చైర్మన్కి తెలియకుండా జరిగే అవకాశం లేదు కదా. మరి ఇంకా ఆయన ఎందుకు గురించి ఆయన తను డిఫెండ్ చేసుకుంటున్నాడు? ముందుగా సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి, మన ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు ఆయన తాజాగా ఆయన మీడియాతో చెప్పిన మాటల్లో ప్రధానమైన అంశం ఒకటి ఉందండి. ప్రధానమైన అంశం ఏంటంటే, ఏదైతే కేఎస్ రవికుమారు ఈ కేసులో ప్రధానమైన నిందితుడిగా ఉన్న రవికుమారు గత 20 ఏళ్ల నుంచి నేను ఈ పరకామణిలో ఈ విదేశీ కరెన్సీ దొంగతనం చేస్తూ ఉన్నానని ఆయన అంగీకరించాడు, ఒప్పుకున్నాడు అనేది ప్రధానమైన అంశం. అయితే అది మరి భూమన కరుణాకర్ రెడ్డి గారి చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారం కాబట్టి ఆ రవికుమార్ గారు ఒప్పుకున్నప్పుడు ఈయన ఆ 20 సంవత్సరాల నుంచి ఏం జరిగిందనేది ఆ చరిత్ర అంతా కూడా ఎందుకు బయటకు తీసుకురాలేకపోయాడు? చైర్మన్గా ఆయనకి బాధ్యత ఉంది కదా. ఈయన పంచాయతీ చేయటం ఏంటి? ఈయనకి అధికారం లేదు కదా. యాక్చువల్గా ఒక దొంగతనం చేసిన వ్యక్తికి దొంగ సొమ్ముని రికవరీ చేసిన తర్వాత అతని మీద రాజీ కుదిర్చి అయిపోయింది లేదు, తప్పు కాసేసామని చెప్పేసి అనేది ఎక్కడ ధర్మం? అది న్యాయం కాదు కదా. దొంగతనం చేసిన వ్యక్తి దగ్గర దొంగ సొత్తు, సాధారణంగా ఏ దొంగతనంలో అయినా కానీ దొంగ సొత్తు రికవరీ చేసిన తర్వాత ఆ దొంగని తీసుకెళ్లి ఏదో సెక్షన్ ప్రకారం లోపల వేయటమో, చట్టపరంగా శిక్షలు వేయటం, పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా ఒక బాధ్యతాయుతమైన చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు ఇది ఆయన హయాంలో వెలుగులోకి వచ్చింది, నా హయాంలో జరగలేదు, టీడీపీ హయాంలో జరిగింది, నా హయాంలో వెలుగులోకి వచ్చింది అని ఆయన డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు, నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నప్పుడు, ఆయన హయాంలో వెలుగులోకి వచ్చినందువల్ల వెలుగులో వచ్చిన దాని మీద ఎందుకు విచారణ చేయలేదు ఈయన? 20 సంవత్సరాల నుంచి ఏం జరిగింది, ఎంత కాజేశారు? దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా కాజేశారు అనేది ఒక అలిగేషన్ ఉంది. మరి అంత కాజేసినప్పుడు ఆ 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఏం జరిగిందో అనేది బయటకు వస్తుంది కదా. ఎందుకు చేయలేకపోయాడు? ఈయన పంచాయతీలు చేయటం ఏంటి? ఆస్తులు 14 విరాళంగా ఇప్పించడం ఏంటి? దాంతో తప్పు ఒప్పైపోయిందా అనేది ఆయనకు సమాధానం చెప్పాలి. కరుణాకర్ రెడ్డి గారు అపర భక్తుడు, ఆయన నిత్యం గోవింద నామ స్మరణంతో తరించిపోయే భక్తుడు కాబట్టి ఆయన రైట్ బాజీ గారు, మీ సైడ్ ఎంతో ప్రేమతో ఇచ్చిన
నగలు కానివ్వండి, బంగారం కానివ్వండి, డాలర్లు కానివ్వండి, కరెన్సీ కానివ్వండి, ఇది అన్యాక్రాంతితో పేరు దొంగిలించబడుతున్నప్పుడు ఈయన హయాంలో దొరికితే ఈయన ఎందుకు ఊరుకున్నాడు అనే దానికి సమాధానం ఎందుకు చెప్పడు ఆయన? కాబట్టి ఏంటంటే దేవుడే రక్షిస్తాడు, దేవుడే శిక్షిస్తాడు అనేది కాదు. దేవుడు శిక్షించడనే వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు సార్. దేవుడు శిక్షించడాన్ని నమ్మి ప్రగాఢంగా నమ్మే ఇదంతా జరుగుతోంది. అనేక అపచారాలు, ఇర్రెగ్యులారిటీసు, దొంగతనాలు, అవినీతులు, తిరుమల స్వామివారి సన్నిధిలో ఎన్నో రకాల కృత్యాలు, అపచారం. రెండోది, ఇక్కడ దేవుడు శిక్షించడు అనే అపారమైన నమ్మకం భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి ఉండడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ద బ్రాటప్, ఐ మీన్ ఆయన బ్యాక్గ్రౌండ్ గతంలో అంతకుముందు ఏంటి, ఆయన బిలీఫ్స్ కానీ ఆయన యొక్క దాన్ని ఏమంటారు ఆలోచన విధానం కానీ, నేను తప్పంటలేదు. ఆయన ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ నుంచి పెరిగినటువంటి వ్యక్తి, అలాగే ఒక నక్సల్ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి, ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజీ అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటాడు అప్పుడు చాలాసార్లు. ఆ తర్వాత ఒక టైంలో దేవుడిని నమ్మకం లేనటువంటి వ్యక్తి దేవుడిపై. కాబట్టి తప్పేం కాదు, అప్పుడు అభిప్రాయం అప్పుడు తర్వాత మార్చుకుంటే కానీ ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు శిక్షించడులే, ఇదంతా కూడా మనం కల్పించుకున్నటువంటి వ్యవహారం అని చెప్పేసి ఆయన బ్రాటప్ ఆయనకి ఖచ్చితంగా ఆ రకమైన మోరల్ సపోర్ట్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందంట. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆయన పనిచేసిన కాలంలో 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేశాడు ఆయన చైర్మన్గా. మీకు సిగ్నల్ కొద్దిగా వీక్ ఉన్నట్టు, బ్రేక్ అవుతాం సార్ వాయిస్. అన్ని కూడా సక్రమంగా జరిపించే బాధ్యత ఉంది చైర్మన్ గా. మరి ఆయన హయాంలో బయటపడిన వాటికి ఎందుకు ఆయన సరిగ్గా చర్యలు తీసుకోలేకపోయాడు అనేది క్వశ్చన్. తర్వాత ఆయన హయాంలోనే అన్యమత ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది అక్కడ. ఈవెన్ బస్ టికెట్ల మీద కూడా రకమైనటువంటి జీసస్ క్రైస్ట్కు సంబంధించిన ఏవో కొన్ని ఆ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అంటారు. సార్ బాజీ గారు మీ దగ్గర మళ్ళీ వస్తాను, మీ సైడ్ కొద్దిగా సిగ్నల్ వీక్ ఉంది, బ్రేక్ అవుతుంది మీ వాయిస్. మస్తాన్ రావు గారు